నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ప్రతి అర్హుడి ఇంటికి రేషన్ సౌకర్యం కల్పించడం మా లక్ష్యం అత్తోట గ్రామంలో జరిగిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి నాదెండ్ల మనోహర్ తెనాలిలో ఘనంగా జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు పవన్ కళ్యాణ్ నిస్వార్థంగా చేసిన సేవ పార్టీ కార్యకర్తలకు ఎప్పటికీ స్ఫూర్తిగా ఉంటుంది మంత్రి నాదెండ్ల మనోహర్ డాక్టర్ ఎలవర్తి నాయుడమ్మ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మక డాక్టర్ ఎలవర్తి నాయుడమ్మ మెమోరియల్ అవార్డు ప్రదానోత్సవం సెప్టెంబర్ 10వ తేదీన నిర్వహించనున్నట్లు ఫౌండేషన్ చైర్మన్ ఎడ్లపాటి రఘునాథబాబు తెలిపారు. మంగళవారం తెనాలి కుమార్ పంప్స్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో వైభవంగా నిర్వహిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా ఫైనాన్షియల్ సర్వీసెస్ విభాగం సెక్రటరీ న్యూఢిల్లీ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ లో పనిచేస్తున్న ఐఏఎస్ నాగరాజు మధ్యరాలకు ఈ సంవత్సరపు అవార్డును ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. రఘునాథ్ బాబు మాట్లాడుతూ సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు పబ్లిక్ సర్వీసుల్లో విశేష కృషి చేసిన వ్యక్తులను గుర్తించి సత్కరించడం మా ఫౌండేషన్ లక్ష్యం. ఈ సంవత్సరం అవార్డు అందుకుంటున్న నాగరాజు మధ్యరాల తన విశేష సేవలతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారని తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రముఖులు, శాస్త్రవేత్తలు, వివిధ రంగాల నిపుణులు, స్థానిక నాయకులు మరియు సామాజిక సంస్థల ప్రతినిధులు హాజరు కానున్నట్లు రఘునాథ్ బాబు తెలిపారు. సమావేశంలో ఫౌండేషన్ వైస్ చైర్మన్ కొత్త సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. మన ప్రాంతానికి నుంచి పుట్టి ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ ఎలవర్తి నాయుడమ్మ గారి 104వ జన్మదినం పురస్కరించుకుని ఈ నెల 10వ తారీఖున సెప్టెంబర్ 10వ తారీఖున ప్రతి సంవత్సరం వారికి గతంలో ఇచ్చిన మాదిరే వారి పేరు మీద అవార్డులు ఇవ్వాలని గత సంవత్సరం కూడా ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం కూడా దాన్ని కొనసాగిస్తూ తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. దీనికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శ్రీ జిష్ణుదేవ్ వర్మ గారు ఇచ్చేస్తారు. అదేవిధంగా అవార్డు గ్రహీతగా మన పక్క జిల్లా కృష్ణా జిల్లాకు చెందినటువంటి చాలా వెనుకబడిన వర్గాల నుంచి పైకి వచ్చి ప్రస్తుతం దేశ ఆర్థిక శాఖ సెక్రటరీగా ఉన్నటువంటి శ్రీ మధ్యరాల నాగరాజు ఐఏఎస్ వారు అవార్డు అందుకుంటారు. సెప్టెంబర్ 10వ తారీఖున ఎలవర్తి నాయుడమ్మ గారి మెమోరియల్ అవార్డు ప్రదానం చేస్తూ ఆ రోజు జరిగే కార్యక్రమం సాయంకాలం 4:30 కాడి నుంచి మన రామకృష్ణ కళాక్షేత్రం కవి కళాక్షేత్రం నుంచి 4:30 స్టార్ట్ అవుతాయి. కాబట్టి ఆ రోజు అందరూ విచ్చేసి కార్యక్రమం జయప్రదం చేయాలని కోరుకుంటూ తర్వాత ఆ రోజు మనకి ఈ ప్రోగ్రామ్ ఎడ్లపాటి రఘునాథ్ బాబు గారు ప్రెసైడ్ చేస్తారు. చైర్మన్ ఆఫ్ ఎలవర్తి నాయుడమ్మ సైన్స్ టెక్నాలజీ ఫౌండేషను. తర్వాత ఆ రోజు మన చీఫ్ గెస్ట్ ఏమన్నా ఆనరబుల్ శ్రీ విష్ణుదేవ్ వర్మ గారు తెలంగాణ రాష్ట్ర గవర్నరు. తర్వాత అవార్డు తీసుకునేది ఏమన్నా మన ఆంధ్రప్రదేశ్ కేటర్కి చెందినటువంటి శ్రీ నాగరాజు గారు ఐఏఎస్ నాగరాజు గారు, ఆయన సెక్రటరీ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్స్, వారు మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్కి ఉన్నారు. తర్వాత ఆ రోజు గెస్ట్ ఆఫ్ ఆనర్ ఏంటంటే డాక్టర్ స్వర్ణ వి కాంత్ గారు. ఆమె ప్రజెంట్ చీఫ్ సైంటిస్ట్గా ఉన్నారు లెదర్ టెక్నాలజీలో మద్రాసులో.
వారు వస్తున్నారు. కార్యక్రమ విశేషాలు క్లుప్తంగా ఇది ఎలవర్తి నాయుడమ్మ గారు చేసిన దేశానికి చేసిన సేవలు ఏంటి దట్టు గ్రామ సేవ కింద ఆయన తీసుకుని ఏంటి అంటరానితనంగా ఉన్నటువంటి వెదర్ టెక్నాలజీని అభివృద్ధి పథకం నడిపించి నెహ్రూ గారికి అందరికీ కూడా అతి దగ్గరగా ఆయన దేశానికే సేవ చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలలో భాగంగా అత్తోట గ్రామంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం కొలిపర మండలం అత్తోట గ్రామంలో మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెనాలి నియోజకవర్గ శాసనసభ్యులు రాష్ట్ర మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ హాజరై అర్హులైన కుటుంబాలకు కార్డులు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజలకు పారదర్శకంగా వేగంగా రేషన్ సరఫరా అందించేందుకు స్మార్ట్ రేషన్ కార్డులు ఎంతో ఉపయోగపడతాయి. ప్రతి అర్హుడి ఇంటికి రేషన్ సౌకర్యం కల్పించడం మా లక్ష్యం. ఈ కార్డులతో రేషన్ పంపిణీ పూర్తిగా డిజిటల్ అవుతుందని అన్నారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, గ్రామ పెద్దలు, మహిళా సంఘ సభ్యులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వ సంక్షేమ పథకాల పట్ల తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. అనంతరం గ్రామస్తులు, ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవం సందర్భంగా నిర్వహించిన వేడుకల్లో మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొని పవన్ కళ్యాణ్ కు శుభాకాంక్షలు తెలిపారు. గ్రామస్తులు ఈ సందర్భంగా కేక్ కట్ చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మీరు ఏటీఎం కార్డ్స్ మనం ఇదొక స్కాన్ స్మార్ట్ అటువంటి సామరవతు మూడో షాపు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు. ఆ పుట్టినరోజు పురస్కరించుకుని అనేక కార్యక్రమాలు చేసుకుంటూ నేను ఎప్పుడైతే పౌర సరఫరా శాఖ మంత్రిగా అయ్యానో అధికారులందరినీ కూడా నేను ఒకటే కోరాను. అదేంటంటే ఇది సేవ చేయగలిగే శాఖ ఇది. సో మనస్ఫూర్తిగా మనం చేసే ప్రతి కార్యక్రమం, మనం అందించే రేషన్ కానివ్వండి, ధాన్యం మనం రైతుల దగ్గర కొనుగోలు చేసేటప్పుడు కానివ్వండి, చివరికి కొనుగోలు చేసిన ధాన్యాన్ని మనం రైస్ మిల్లర్ దగ్గర పంపించిన ఆ వ్యవస్థని కూడా కాపాడే విధంగా. ఎందుకంటే రైస్ మిల్లర్లు కూడా పాపం కష్టపడి వాళ్ళ కుటుంబాలని, అక్కడ పనిచేస్తున్న వాళ్ళ కుటుంబాలని దాదాపు 30-40 సంవత్సరాల నుంచి ఒక అనుబంధంతో మోసుకుంటూ వాళ్ళని కూడా నడిపించుకుంటూ తీసుకొచ్చారు. సో ఈ మొత్తం వ్యవస్థలో లక్షల మంది ఆధారపడి ఉంటారు. తప్పకుండా టెక్నాలజీని ఉపయోగించుకోవాలి. ఇప్పుడు ఇంతకుముందే మీకు తహసీల్దార్ గారు చెప్పినట్టు స్మార్ట్ రేషన్ కార్డ్ అంటే ఏంటి, గతంలో మీరు చూశారు. సొంత ఫోటోలు వేసుకున్నారు, వాళ్ళ తండ్రుల ఫోటోలు వేసుకున్నారు, ఆ కార్డుని దుర్వినియోగం చేశారు. ఇంకా విచిత్రం ఏంటంటే మన నియోజకవర్గంలో ఎమ్మెల్యే కూడా తన ఫోటో వేసుకున్నాడు. అది ఎక్కడ చూడలేదు మనం. అంటే ఇది కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా చేసే కార్యక్రమం. ఇది 60% కేంద్ర ప్రభుత్వం ఇస్తారు, 40% రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. రాష్ట్రంలో 1,46,00,000 కుటుంబాలకి ఈ స్మార్ట్ కార్డులు మనం అందిస్తున్నాం. అంటే దాదాపు 4,42,00,000 మంది ఈరోజు తెల్ల రేషన్ కార్డులు నమోదు చేసుకుని భారతదేశంలోనే మనం అగ్రస్థానంలో ఈ కేవైసీలో నిలబడ్డాం. సో సుమారు 60 లక్షల మెట్రిక్ టన్ ధాన్యం సేకరించేది, అందులో కూడా 60% కేంద్రానికి వెళ్ళిపోతుంది. 40% మన దగ్గర ఉండి మనం ఈ పీడిఎస్ అంటే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, దీని ద్వారా మనం రేషన్ షాపులకి ఈ బియ్యం అందిస్తాం. ఇందులో కూడా మీరందరూ చాలా ఆదర్శంగా నిలబడ్డారు. రైతులందరూ కూడా కూటమి ప్రభుత్వం ఏర్పడినాక గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో గతంలో ఉన్న వ్యాన్ని తొలగించి రేషన్ షాపులు ఏర్పాటు చేద్దామని ఒక నిర్ణయం తీసుకున్నాం. 29,762 రేషన్ షాపులు ఈరోజు రాష్ట్రంలో మీకు 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు రేషను మీకు ఎప్పుడు అనుకుంటే అప్పుడు అనుకూలంగా మీరు వెళ్ళి తీసుకోవచ్చు. గతంలో ఏముండేది, ఆ వ్యాన్ వచ్చేది, కొద్దిసేపు నిల్చునేది, ఒకవేళ మీరు ఆ టైంకి రాలేకపోతే పనులుంటే వెళ్ళిపోయేవాడు వ్యాన్, ఇచ్చేసామని రాసుకునేవాళ్ళు. ఎందుకంటే లెక్కలు చూసి నేనే ఆశ్చర్యపోయేవాడిని. కొంతమంది 100% ఇచ్చామనేవాళ్ళు, కొంతమంది 92% ఇచ్చామనేవాళ్ళు. సో ఇది ఎక్కడో జరుగుతుంది పొరపాటని ఆ వ్యవస్థని గౌరవించే విధంగా వ్యాన్లు తొలగించి మళ్ళీ రేషన్ షాపులు తీసుకొచ్చాం. ఇవే రేషన్ షాపుల ద్వారా ఉదయం మీకు 8 నుంచి 12 వరకు, మళ్ళీ మధ్యాహ్నం 4 నుంచి 8 వరకు మీకు 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు మీరు రేషన్ ఎప్పటికప్పుడు తీసుకోవచ్చు. బియ్యం, పంచదారతో పాటు ఇదివరకు మేము కందిపప్పు కూడా ఇచ్చేవాళ్ళం. ఆ రోజుల్లో ఎందుకు ఇచ్చామంటే కందిపప్పు ధర 183 రూపాయలకి వెళ్ళిపోయింది.
కాబట్టి ప్రభుత్వం దాన్ని కొనుగోలు చేసి మీకు కేవలం 67 రూపాయలకే సబ్సిడీలో మీకు అందించేవాళ్ళం కిలో కందిపప్పు. సో మళ్ళీ ఇప్పుడు ధర స్థిరపడింది, 120-130 రూపాయలు ఉంది. కాబట్టి మేము ఇంకా అటువంటి పరిస్థితి రాలేదని ప్రభుత్వం నుంచి ఒక వెనకడుగు వేసి జాగ్రత్తగా వినియోగదారులకి మీకు సరైన ధరకి రావాలని ఒక ప్రయత్నం. ఎక్కడికి వెళ్ళినా అంతకుముందు రేషన్ కార్డు కొంచెం పెద్దగా ఉండి పాకెట్లో పెట్టుకోవడం పాసిబుల్ కాదు. అలాంటిది ఇంత సింపుల్గా ప్రతి ఒక్కళ్ళు కుటుంబ సభ్యులు ఎవరు ఉంటే వాళ్ళ ఒక 100 రూపీస్ మనం ఇస్తే జిరాక్స్ సెంటర్లో నీట్గా స్కాన్ చేసి మళ్ళీ మనకు ఒక కార్డు ఇస్తారు. అది ఎక్కడికి పోయినా వాళ్ళు ఏదైనా అనుకోకుండా యాక్సిడెంట్లు అయినా మళ్ళీ రేషన్ కార్డు కోసం ఇంటి దాకా వెళ్ళకోకుండా ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. దీనికి అంటే మనం ఎక్కడన్నా ఒకసారి ఒక చోట పరిశీలించినట్లయితే ఎవరైతే కొంచెం ఇంటెలిజెన్స్తో ఆలోచిస్తూ ఉంటారో వాళ్ళ ఫుడ్ స్టెప్స్ వాళ్ళు నెక్స్ట్ వెళ్ళినప్పటికీ కూడా అది చాలా కాలం పాటు ప్రజలు గుర్తుపెట్టుకుంటూ ఉంటారు. దాంట్లో భాగంగా ఇంత చిన్న కార్డు ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడే విధంగా తయారు చేసినటువంటి ఎంతో ఆలోచించి దూరదృష్టితో ఆలోచించినటువంటి మన మంత్రివర్యులు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇది ఆల్మోస్ట్ మన గ్రామం నుంచి అత్తోడు గ్రామం నుంచి దాదాపు 30 మందిని ఇక్కడ తీసుకురావడం జరిగింది సార్. వర్కర్స్ క్లబ్ తెనాలి ఆధ్వర్యంలో ఆగస్టు సెప్టెంబర్ నెల సమావేశం మంగళవారం స్థానిక కవిరాజ పార్క్ లో నిర్వహించారు. ఈ సమావేశానికి క్లబ్ అధ్యక్షులు కొత్త వెంకటరత్నం అధ్యక్షత వహించగా వ్యవస్థాపకులు దక్షిణామూర్తి పర్యవేక్షణలో కార్యక్రమం జరిగింది. సభకు ముఖ్య అతిథిగా హాజరైన ప్రముఖ గుండె వైద్య నిపుణులు డాక్టర్ రామకిషోర్ గుండెపోటుకు గల కారణాలు మరియు నివారణ చర్యలు అనే అంశంపై పాల్గొన్న వారికి విలువైన సూచనలు అందించారు. ప్రస్తుత కాలంలో 30 ఏళ్లలోపు వారికి కూడా గుండెపోటు వచ్చే పరిస్థితులు ఏర్పడుతున్నాయని, దానికి ప్రధాన కారణం మన ఆహారపు అలవాట్లు, అనారోగ్యకర జీవన శైలినే అన్నారు. ఇతర దేశాలతో పోలిస్తే మన దేశంలో మధుమేహం, రక్తపోటు వంటి సమస్యలు 10 ఏళ్లు ముందుగానే వస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం ప్రజల్లో అవగాహన లోపమే అని వివరించారు. నిత్య జీవితంలో నడక, వ్యాయామం, సాత్విక ఆహారం అలవాటు చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా కార్యదర్శి కడియాల రవిబాబు స్వాగతం పలకగా డాక్టర్ రామకృష్ణారెడ్డిను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో సభ్యులు ఆనందయ్య, అచ్చయ్య, మవ్వ సత్యనారాయణ, నరసయ్య, సాంబశివరావు, సాయికృష్ణ తదితరులు పాల్గొన్నారు. మనకు కావాల్సింది భారతీయ సంస్కృతి, పాశ్చాత్య సైన్స్ అంటే వెస్ట్రన్ సైన్స్, ఇండియన్ కల్చర్ కావాలి. దురదృష్టవశాత్తు మన భారతదేశంలో ఇండియన్ సైన్స్, మూఢనమ్మకాలు ఇంకా అలాగే ఉండిపోయి వెస్ట్రన్ కల్చర్ వచ్చేసి పొట్ట వెన్నుకంటి అన్నమో రామచంద్ర అని అన్నం దొరక్క జబ్బులతో బాధపడే భారతదేశం ఇప్పుడు షుగరు, బీపీ, కొలెస్ట్రాల్, మన మారిన ఆహారపు అలవాట్లు, వాడుతున్న వైజ్ఞానిక పరికరాలతో వెస్ట్రన్ పీపుల్ కన్నా మన దగ్గరే షుగర్ పేషెంట్లు ఎక్కువైపోయారు. అసలు ఆ జబ్బు మంది కాదు. టీబీ, లెప్రసీ, ఆహార లోపాలు ఇటువంటి జబ్బులతో బాధపడే భారతీయులు ఇప్పుడు వాటిని జయించకపోగా టీబీ కేసులు ఏం తగ్గలేదు, లెప్రసీ కేసులు ఏం తగ్గలేదు, పేదరికం వల్ల వచ్చే ఇబ్బందులు ఏం తగ్గలేదు. ఎదుగుదల ఎందులో వచ్చిందంటే షుగరు, బీపీ, కొలెస్ట్రాల్, పక్షవాతం ఇవన్నీ తక్కువ వయసులో. ఇంటర్ హార్ట్ స్టడీ అని 2004లో ప్రపంచం మొత్తాన్ని కలిపి ఒక స్టడీ చేసి అందులో భారతదేశ జనాభాను కూడా కలిపితే షుగరు పాశ్చాత్య దేశాలు అంటే వెస్ట్రన్ కంట్రీస్ మనం అనుకునే అమెరికా, యూకే వాళ్ళతో పోల్చుకుంటే మనకు 10 ఏళ్ళ ముందు వస్తుంది. కొలెస్ట్రాల్ మనకు వాళ్ళకంటే ఎక్కువ ఉంటుంది, బీపీ వాళ్ళకంటే మన దగ్గర ఎక్కువ ఉంది, పక్షవాతాలు వస్తేనే వాళ్ళకంటే 10 సంవత్సరాల ముందు వస్తున్నాయి, హార్ట్ అటాక్ మన వాళ్ళకంటే 15 సంవత్సరాల ముందు వస్తున్నాయి. వచ్చిన వాళ్ళు 100 మంది వస్తే 90 మంది చనిపోతున్నారు. సో జబ్బులు మనవి కాదు, వచ్చిన తర్వాత ఉన్నవే జయించలేకపోయిన పరిస్థితుల్లో కొత్త జబ్బులు వస్తే వాటిని జయించలేక క్వాలిటీ ఆఫ్ లైఫ్ పడిపోయింది. పేదవాళ్ళకి ఆరోగ్యశ్రీ ఉంటే 4 ఏళ్ళ నుంచి 10 మందిలో పంపారు. కూలీలు అప్పటి క్లాస్ మేము ఔషధం ఉన్నప్పుడు అప్పటి క్లాస్ ఆర్థిక ఇప్పుడు మధ్యతరగతులను, పేదవాళ్ళను, స్త్రీలను, పురుషులను ఉపయోగంగా వస్తుంది. మీరందరూ విన్నారు, మీరందరూ ముఖ్యంగా మధుమేహం పేరు వాళ్ళకి సిమెంట్ తాగేవాళ్ళు అన్ని చెప్తారు. వాళ్ళు కనుక అది మొత్తం ఏంటంటే 24 hours నైట్ కూడా వెళ్తారు.
మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా తెనాలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. నాయకులు వైఎస్ రాజశేఖర్ రెడ్డి సేవలను స్మరించుకుంటూ ప్రజల సంక్షేమానికి ఆయన చేసిన కృషిని ప్రశంసించారు. కార్యక్రమంలో తెనాలి టౌన్ ప్రెసిడెంట్ పొల్లూరు నాగసూర్యశేఖర్, ఓబీసీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ గురపు ద్వారకా శ్రీనివాస్, తెనాలి మండల ప్రెసిడెంట్ మల్లవరపు ప్రసాద్, మీడియా కోఆర్డినేటర్ మాదల పూర్ణచంద్రరావు, పెనుగొండ శివకుమార్, పిల్లి ప్రభాకర్, రమేష్, స్టీవెన్ బాబు, శంకర్రావు, అయ్యప్ప, కోటేశ్వరరావు, సుబ్బారావు, అనిల్, కార్తీక్, కృష్ణ, మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, మా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆయన శ్రీ కీర్తిశేషులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు హఠాన్ మరణం జరిగి ప్రమాదవశాత్తు మరణించి 16 సంవత్సరాలు నిండింది. రాజశేఖర రెడ్డి గారు 78లో ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి ఓటమి ఎరగిన నాయకుల్లో ఆయన చాలా కొద్ది మంది ఉన్నారు. ఓటమి అనేది తెలవకుండా ఉండాలి. అందులో రాజశేఖర రెడ్డి గారు ఒక్కరు. తర్వాత చివరిదాకా కాంగ్రెస్ పార్టీలో నుండి కాంగ్రెస్ పార్టీని చాలా విజయపదం వైపు నడిపి అసలు ఆంధ్రప్రదేశ్లో పాదయాత్ర అనేదానికి అంకురార్పణ చేసినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి. రాజశేఖర రెడ్డి గారు ద్వారా నేరుగా ఆయన కృషి ద్వారా మిగతా నాయకులు అందరూ సమిష్టి కాంగ్రెస్ పార్టీ సమిష్టి నాయకత్వం. అందులో ముఖ్య రోలు 2004లో రాజశేఖర రెడ్డి గారిది. రాజశేఖర్ 2004లో కానీ 2009లో కానీ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ మరియు భారతదేశంలో కూడా అధికారంలో రావడానికి కీలకమైనటువంటి వ్యక్తి. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత తనదంటూ ఒక ముద్ర వేసుకున్నారు. వెనకటి రోజుల్లో మన ఆంధ్రను పరిపాలించినటువంటి శ్రీకృష్ణదేవరాయలు ఎలాగో ఆంధ్రుల స్వర్ణయుగం లాగా రాజశేఖర రెడ్డి గారు ఉన్నటువంటి 5 సంవత్సరాల రమారమి 3 నెలలు 15 రోజులు సంథింగ్ అలా ఉంటుంది, 3.5 నెలలు. చాలా వరకు ప్రజల విశ్వాసం కనుగొని విశ్వాస పాత్రుడయ్యి చనిపోయిన తర్వాత తనకి ప్రత్యర్థులు కూడా అమ్మో రాజశేఖర రెడ్డి గారికి ఎంత అభిమానం ఉన్నదా ప్రజల్లో అనేటువంటి భావనతో మాట్లాడినటువంటి సందర్భం. రాజశేఖర రెడ్డి గారు మన రాష్ట్రానికి చెప్పుకోదగ్గ చేసినట్లు మెయిన్ 3-4 ఎక్కువ కూడా మాట్లాడను కానీ 3-4 పాయింట్లు. అందులో ముఖ్యంగా ఇప్పటికి కూడా రాజీవ్ ఆరోగ్యశ్రీ అని ఆరోగ్యశ్రీని తీసుకొచ్చి రాజీవ్ ఆరోగ్యశ్రీ అని పేరు పెట్టాడు. ఆ రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా ఎవరైతే అప్పుడు ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాలు ఎవరి ఆదాయం అయితే తక్కువగా ఉంటుందో వాళ్ళు కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళటానికి కుదరక, తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్లో పెద్ద గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా బెడ్స్ దొరక్క, అంత సదుపాయాలు లేక ట్రీట్మెంట్కి చాలా నోచుకోని వాళ్ళకి ఆరోగ్యశ్రీ పెట్టి అప్పుడు ఆ రోజులు ఇప్పుడు ఏం తెలియదు కానీ అప్పుడు స్టార్ హెల్త్తో కనెక్షన్ పెట్టి ఇన్సూరెన్స్తో కనెక్షన్ పెట్టి అందరికీ పెద్ద వైద్యాలు చిన్నవి కాకుండా గుండె ఆపరేషన్లు, క్యాన్సరు ఇలా పెద్దవి చేపించి ప్రతి వాళ్ళ ఇళ్ళలో కూడా రాజశేఖర రెడ్డి గారిది రాజీవ్ గాంధీ గారి ఫోటో పెట్టినట్టుగా చేసినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి. ముఖ్యమంత్రి అయిన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా ఇక్కడికి చేరాము. మరి ఆయన కార్యదీక్షుడు. ఆ రోజున వాతావరణం బాగాలేదని పైలట్లు చెప్పినా కూడా, ఎంతోమంది చెప్పినా కూడా రచ్చబండ కార్యక్రమానికి వెళ్ళాల్సిందే, ఇది ఫస్ట్ కార్యక్రమం మనం చేయాల్సిందే అని చెప్పని వెళ్ళి మార్గ మధ్యంలో మరి ఈ హెలికాప్టర్ కూలిపోవటం వాళ్ళంతా చనిపోవటం జరిగింది. అటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు రాష్ట్రానికి ప్రాణాలు అర్పించాడు. మరి ఎంతోమంది ఆ రోజున ప్రజలు బాధపడ్డారు. ప్రతి ఇంట్లో వ్యక్తి కూడా వేశారు అంత మనిషి చనిపోయినట్టుగా. మరి వారు చేసిన కార్యక్రమాల్లో ఎంతోమంది కూడా ఈ ఉచిత విద్యలో బైపాస్ సర్జరీ, అంతకుముందు బైపాస్ సర్జరీ చేయించుకోవాలంటే పుట్టపర్తిలో పేరు రాయించుకుంటే 6 నెలలకో సంవత్సరానికో పేర్లు వచ్చాయి, పిలిచేయి.
ఈలోపు ఈ మనిషి ఉండేవాడో పోయేవాడో తెలియదు. అటువంటి ఈ వైద్యాన్ని రాజశేఖర రెడ్డి గారు ఉచితంగా చేస్తామని చెప్పని ప్రవేశపెడితే ఎంతోమంది బైపాస్ సర్జరీలు చేసుకుని ఇవాళ తిరుగుతున్న వ్యక్తులు ఉన్నారు. వారందరూ కూడా రాజశేఖర రెడ్డికి రుణపడి ఉంటారు. తెనాలి మండలం సోమసుందరపాలెంలో జనసేన పార్టీ అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవం సందర్భంగా గ్రామంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జనసేన పార్టీ జెండాను ఆవిష్కరించి అనంతరం కేక్ కటింగ్ చేసి గ్రామ ప్రజలకు అన్నదానం నిర్వహించారు. వేడుకల్లో తెనాలి నియోజకవర్గ శాసనసభ్యులు రాష్ట్ర మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ పాల్గొని పవన్ కళ్యాణ్ కు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు. అనంతరం పలువురు గ్రామస్తులు జనసేన పార్టీ తీర్థం పుచ్చుకొని పార్టీ పట్ల తమ విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, నాదెండ్ల మనోహర్ గారి నాయకత్వం. జై జనసేన, జై జనసేన, జై జనసేన. హలో వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. జై జనసేన, జై జనసేన, వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్. చేస్తున్నారా చేస్తుంటే మొత్తం పోయింది. Happy birthday. నాగవా జై మనోహర్, జై జై మనోహర్. రావాకు పెట్టబాకు జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవం సందర్భంగా తెనాలి నియోజకవర్గ శాసనసభ్యులు రాష్ట్ర మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో చేరిన రోగులకు పండ్లు, రొట్టెలు మరియు దుప్పట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలను పండుగ వాతావరణంలో నిర్వహిస్తున్నామన్నారు. పుట్టినరోజు సందర్భంగా హాస్పిటల్లో ఉన్న రోగులకు సహాయం అందించడం ద్వారా సేవా కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. పవన్ కళ్యాణ్ నిస్వార్థంగా చేసిన సేవ పార్టీ కార్యకర్తలకు ఎప్పటికీ స్ఫూర్తిగా ఉంటుంది. కోవిడ్ సమయంలో జన సైనికులు ఇంటింటికి వెళ్లి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారని గుర్తు చేశారు. తెనాలి ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్లు అద్భుతంగా పనిచేస్తున్నారు, వారిని అభినందిస్తున్నానని పేర్కొన్నారు. తెనాలి ఆసుపత్రి వైద్య సదుపాయాల కోసం ఇతర ప్రాంతాల నుండి కూడా రోగులు అధిక సంఖ్యలో వస్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ ఆసుపత్రిని నెంబర్ 1 స్థానంలో నిలపడానికి కృషి చేస్తామని ఆయన భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో తోటకూర రమణారావు, జెట్టి గుణ, డివిఎస్కే సాయి, మంచల రామకృష్ణ, పసుపులేటి మురళీకృష్ణ, రాంప్రసాద్, జాకీర్ హుస్సేన్, షేక్ ఇస్మాయిల్, దంతాల కిరణ్ కుమార్, అమ్మిశెట్టి హరికృష్ణ, బండారు రవికాంత్, చెదల్వాడ వేణు తదితరులు పాల్గొన్నారు. జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజున రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగ వాతావరణంలో
పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడంలో ప్రతి నియోజకవర్గంలో కూడా సేవాభావంతో ప్రజలకి మేము మరింత మెరుగైన సేవలు ఏ విధంగా అందించగలుగుతామని ఆలోచన వచ్చినప్పుడు హాస్పిటల్స్ ఉన్న పేషెంట్స్ అందరినీ కూడా ఈరోజు కలిసి వాళ్ళకి దుప్పట్లు అదేవిధంగా ఫ్రూట్స్ బ్రెడ్ ప్యాకెట్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా ఏ విధంగా నిస్వార్థంగా పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రస్థానం చేశారో ఆ ప్రస్థానాన్ని ఆదర్శవంతంగా తీసుకుని ప్రతి పార్టీ నాయకుడు మా జన సైనికులు వీర మహిళలు అందరూ కూడా అదే ఆలోచనతో ఈ సేవా కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తానే ఉన్నాం. కోవిడ్ సందర్భంలో కూడా సొంత ప్రాణాలు లెక్క చేయకుండా ఆ రోజుల్లో మా పార్టీ కార్యకర్తలు అద్భుతంగా క్షేత్రస్థాయిలో పర్యటించి ఇంటింటికి వెళ్ళి కూరగాయలు అందించడం, బియ్యం అందించడం, ఆర్థిక సహాయం చేయడం, ఎక్కడ ఏ సమస్య వచ్చినా కూడా పేద కుటుంబాలకి అండగా నిలబడడం అనేది ఒక మానవత్వంలోని ప్రధానమైన బాధ్యతగా పవన్ కళ్యాణ్ గారు మా అందరికీ నేర్పించారు. దాన్ని నిలబెట్టుకునే విధంగా పార్టీలో అహర్నిశలు కృషి చేస్తాం. ఇప్పుడే సోదరుడు ఫనీ వాళ్ళ సిస్టర్ శ్రావ్యానమ్మ శరణ్య రోడ్ యాక్సిడెంట్లో చనిపోయిన సందర్భంగా ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేసి ప్రతి ఏటా ఈ విధంగానే శరణ్య పేరు మీద ఒక మంచి సేవా కార్యక్రమం చేద్దామని నిర్ణయించుకున్నారు. జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవాన్ని తెనాలి క్యాంపు కార్యాలయంలో ఘనంగా జరిపారు. ఈ వేడుకలకు తెనాలి నియోజకవర్గ శాసనసభ్యులు రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యం వహించారు. కేక్ కట్ చేసి ఉప ముఖ్యమంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నాయకులు పవన్ కళ్యాణ్ ప్రజాసేవ రాజకీయాల్లో తీసుకుంటున్న నిర్ణయాలను కొనియాడుతూ రాష్ట్ర అభివృద్ధి పదంలో ఆయనకు మరింత శక్తి, ఆరోగ్యం కలగాలని మంత్రి నాదెండ్ల మనోహర్ ఆకాంక్షించారు. కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నాకు కూడా అనుకుంటాయండి రంగు. వెరీ గుడ్. నిరంతరం సమాజం కోసం, దేశం కోసం, యువతకు ఒక అద్భుతమైన భవిష్యత్తు ఉండాలని తప్పించే వ్యక్తి మా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు. ఏ కార్యక్రమం చేసినా, ఏ అడుగు వేసినా ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడగలుగుతాం, ఈ కార్యక్రమం ద్వారా ఒక చక్కటి సంకేతం ప్రతి ఒక్కరిని జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు తీసుకెళ్లే విధంగా నడుచుకోవాలనేది ఆయన ఎప్పుడు కూడా కోరుతూ ఉంటారు. ఈ పుట్టినరోజు కార్యక్రమాల్లో ఒక సేవాభావంతో ప్రజలకి మరింత దగ్గరయ్యే విధంగా ఈ రోజున తెనాల్లో ఆయన పుట్టినరోజు జరుపుకోవడం, పార్టీ నాయకులు, మా వీర మహిళలు ఎప్పుడు కూడా 10 మందికి ఉపయోగపడాలనే తపనతో పనిచేసే వ్యక్తులు. సో ప్రభుత్వం చేసే అనేక కార్యక్రమాల్లో కూడా ఈరోజు రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఆయన చూపిస్తున్న చొరవ ప్రజలందరికీ ఒక అద్భుతమైన సందేశం, సంకేతం. కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో ఆయన చేసిన కృషి మనం ఎవరం కూడా మర్చిపోకూడదు. అటువంటి కమిట్మెంట్ ఉన్న వ్యక్తి. భగవంతుడు ఎప్పుడూ ఆయన ఆస్వాదించి 10 మందికి మేలు చేసే ఇటువంటి నాయకత్వం మన దేశానికి ఎంతో అవసరం. ప్రత్యేకంగా మన రాష్ట్ర ప్రజలకి ఒక అదృష్టంగా నేను భావిస్తున్నాను పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. ఈ రోజున దేశ రాష్ట్ర రాజకీయాల్లో ఇంకా ఉన్నత స్థానానికి ఆయన ఎదగాలని భగవంతుడిని ప్రార్థిస్తూ తెనాలి పట్టణంలో శ్రీ బాలగణేష్ ఆధ్వర్యంలో జరుగుతున్న 9వ సంవత్సరం వినాయక చవితి ఉత్సవాలలో భాగంగా ప్రత్యేక కుంకుమ పూజ కార్యక్రమం నిర్వహించారు. ప్రతి ఒక్కరూ పసుపు కుంకుమలతో సుఖశాంతులు, ఆనందమయమైన జీవితం ఉండాలని కోరుతూ భక్తులు పూజల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ బాలగణేష్ యూత్ కమిటీ సభ్యులు ఫణికుమార్, రోహన్, తేజ, లోహిత్, బన్ను, జగదీష్, మస్తాన్, సమంత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. కమిటీ సభ్యులు ఈ వేడుక విజయవంతంగా నిర్వహించడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. శ్రీ బాలగణేష్ ఆధ్వర్యంలో అనగా ఈరోజు 7వ రోజు కుంకుమ పూజలు జరుగుతున్నాయి. అనంతరం
స్వామివారికి గురువారం అన్నదాన కార్యక్రమం ఉంటుంది. సాయంత్రం స్వామివారి ఊరేగింపు ఉంటుంది. అందరూ భక్తులు విచ్చేసిందిగా కోరుతున్నాం. శ్రీ బాలగణేష్ యూత్ స్థాపించి నేటికి 9 సంవత్సరాలు. 9 సంవత్సరాల నుంచి కూడా కమిటీ సభ్యులందరూ కూడా అంగరంగ వైభవంగా వినాయక చవితి ఉత్సవాలు జరుపుకుంటున్నారు. దానిలో భాగంగా ఈ సంవత్సరం 9వ సంవత్సరం 7వ రోజు అనగా ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా పసుపు కుంకుమలతో చల్లగా జీవించాలనే సంకల్పంతో బాలగణేష్ యూత్ కమిటీ సభ్యులందరూ కుంకుమ పూజ కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఉన్నారు. ఈ యొక్క పూజా కార్యక్రమంలో అనేక మంది మహిళలు పాల్గొని దిగ్విజయంగా ఈ యొక్క పూజా కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్నారు. ఈ యొక్క బాలగణేష్ యూత్ కార్యక్రమాలు ఇలాగే అనునిత్యం కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రామలింగేశ్వరపేట గురవయ్య కాలనీలో ఏర్పాటు చేసిన వరసిద్ధి వినాయకుని మండపం వద్ద అన్నసంతర్పణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దాదాపు 5,000 మందికి పైగా భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించారు. కార్యక్రమాన్ని స్థానిక జనసేన పార్టీ నాయకుడు మట్టిపల్లి గోపాల్ పర్యవేక్షించారు. ముఖ్య అతిథులుగా జనసేన పార్టీ సీనియర్ నాయకులు తోటకూర వెంకటరమణారావు, ఇస్మాయిల్ బేగ్, షేక్ జాకీర్ హుస్సేన్, హరిదాస్ గౌరీశంకర్, మామిడివతుల సుబ్రహ్మణ్యం, బండారు రవికాంత్, మహిళా నాయకులు బన్ను, కాకాని అన్వేష్, మట్టుపల్లి శ్రీనివాస్, మట్టుపల్లి సాంబయ్య, దోసకాయలపాటి గణపతి, వైఎస్ఆర్సీపీ జిల్లా నాయకులు కటారి హరీష్, ఎలిసిటి శరత్చంద్ర, బండారు రమాకాంత్, నాగేశ్వరరావు, ప్రసాద్, మణికంఠ, శివ, సాధన, అలిఖ్య, లావణ్య, జయశ్రీ, దేవి తదితరులు పాల్గొన్నారు. నిర్వాహకులు మాట్లాడుతూ గత 7 రోజులుగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, విభిన్న రకాల ప్రసాదాల పంపిణీ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఎల్లుండి గురువారం సాయంత్రం 5 గంటలకు స్వామివారి నిమజ్జన కార్యక్రమం ప్రారంభమవుతుందని, ఆ కార్యక్రమానికి ముందు మహాప్రసాదమైన లడ్డూ వేలం జరుగుతుందని చెప్పారు. ఈ పుణ్య కార్యక్రమాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు. గణేష్ నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ఇవాళ 7వ రోజు స్థానిక రామలింగేశ్వరపేట శిఖరం గురవయ్య గారి కాలనీ నందు గొప్ప అన్న సంతర్పణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. సుమారుగా 6,000 మంది పాల్గొనడం జరిగింది. మరి అలాగే గురువారం రేపు లేదు ఎల్లుండు గొప్ప స్వామివారి ఊరేగింపు కార్యక్రమం, అలాగే లడ్డూ వేలంపాట కార్యక్రమం జరుగుతుంది. ఆసక్తి గల భక్తులందరూ ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము. మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ మరియు జనసేన పార్టీ సీనియర్ నాయకులు తోటకూర రమణారావు ఆధ్వర్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు పట్టణంలో జరిపారు. తొలుత రైల్వే స్టేషన్ వద్ద గల శ్రీ శివలింగేశ్వర భక్త బృందం సేవా సమితి అన్నదాన కేంద్రం వద్ద పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఒకేసారి తీసుకుంటూ పోయింది. అప్పుడు సతే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి జన్మదినోత్సవం సందర్భంగా పెద్దలు గౌరవనీయులు తెనాలి మాజీ ఎక్స్ మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీ తోటకూర రమణరావు గారు, జనసేన పార్టీ నాయకుల ఆధ్వర్యంలో అండ్ బ్రదర్స్ వారి తమ్ములతో పాటు కలిసి ఈరోజు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి జన్మదినోత్సవం సందర్భంగా మరి అన్నదాన కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. జన సైనికులందరి తరఫున గౌరవనీయులు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమం ఏదైతే పేదవారికి అన్నదానం చేయాలి అని ఒక నిర్ణయాన్ని తీసుకుని తోటకూర రమణరావు గారు ఆయన సోదరులు ఏ నిర్ణయం అయితే తీసుకున్నారో అది చాలా మంచి నిర్ణయం. మా అధ్యక్షుల వారి మనసుకు దగ్గరగా ఉండే నిర్ణయం కాబట్టి ఆ భగవంతుడు పవన్ కళ్యాణ్ గారికి నిండు 100 ఏళ్ల ఆయుష్ ప్రసాదించాలని, అలాగే తోటకూర రమణరావు గారి ద్వారా ఇటువంటి సేవా కార్యక్రమాలు మరిన్ని జరగాలని తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. అనంతరం బురపాలెం రోడ్లోని మహాత్మా సేవా శాంతి ఆశ్రమం నందు వృద్ధులకు ప్రత్యేక భోజనం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పవర్ స్టార్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల
పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. సినీ ఫీల్డ్లో ఎంతో, రాజకీయంలో కూడా అంత డబల్ పవర్ పొందినటువంటి పవన్ కళ్యాణ్ గారికి నేను వ్యక్తిగతంగా కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గాంధీ ఆశ్రమం తరఫున మరి మాతా కస్తూర్బా గాంధీ ఆశీస్సులు వారికి అందజేస్తున్నాను. అదేవిధంగా తోటకూర వెంకటరమణారావు గారు ముఖ్య అతిథిగా రావడం నాకు చాలా సంతోషం. యువతకి ఒక ఊపిరి లాంటి పవన్ కళ్యాణ్ గారని నేను భావిస్తున్నాను. ప్రతి విషయంలోనూ కూడా యువత పాత్ర ఉంటుంది. అటువంటి పాత్రకి మరి పవన్ కళ్యాణ్ గారు చాలా దోహదపడుతున్నారు. ఒక ఇన్స్పిరేషన్. స్వాతంత్రోద్యమంలో కూడా యువత పాత్రతోనే ముందుకు వచ్చింది. ఆ విధంగా పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో, అట్లాగే లోకేష్ గారి సారథ్యంలో యువత మంచి పాత్ర తీసుకొని సేవాభావాన్ని యువతకు అందిస్తారని ఆశిస్తూ మరొకసారి పవన్ కళ్యాణ్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు వారి యొక్క జీవితాన్ని ప్రజాసేవకే అంకితమయ్యేటట్లుగా మరి వారు పార్టీని స్థాపించి వారి సొంత నిధులతో మరి దాదాపు 10 సంవత్సరాల పాటు పార్టీని నడిపి కార్యకర్తలను అలాగే వీర మహిళలను జనసైనికులను ఎంతో ఉత్తేజపరుస్తూ నిరుత్సాహపడకుండా మరి వారు నడిపినటువంటి తీరు ఎంతో ప్రశంసనీయం. మరి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఎంతో అధోన్నత పరిస్థితిలో ఆర్థిక వ్యవస్థ ఉండగా ఆయన ఎంతో కృషి చేసి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మరి 3 పార్టీలను ఏకం చేయడానికి ఆయన చేసిన కృషి ఎంతో మరి అనర్గణీయం. అదేవిధంగా మరి ఇప్పుడు ప్రస్తుతం ఎన్నికలైన తర్వాత కూటమి ప్రభుత్వానికి విజయం సాధించి మరి ఆయన నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి అదేవిధంగా మరి పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉండి మరి రాష్ట్రాన్ని ఎంతో అభ్యున్నత పదంలో నడిపిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి మరి ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ప్రసాదించి ఇటువంటి జన్మదిన కార్యక్రమాలు ఎన్నో మరి యువత కానివ్వండి, జన సైనికులు కానివ్వండి, వీర మహిళలు కానివ్వండి చేసుకోవడం అనేది ఎంతో అదృష్టంగా భావిస్తూ రాజకీయ పార్టీ అధికారంలో లేకపోయినా ఆ రాజకీయ పార్టీని పోషిస్తూ అలాగే ఎక్కడ పేదవారుంటే అక్కడ పేదవారికి తన ఆస్తులు సైతం దారపోసి ధన సహాయం చేస్తూ ఈనాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి వర్యులుగా ఉన్నటువంటి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరపున అలాగే తెనాలి నియోజకవర్గం అసెంబ్లీ నియోజకవర్గం తరపున అలాగే మా జన సైనికుల తరపున ముఖ్యంగా మా నాయకులు మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీ తోటకూర రమణరావు గారి బృందం తరపున ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ సిటీ న్యూస్ ముంచే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రతి అర్హుడి ఇంటికి రేషన్ సౌకర్యం కల్పించడం మా లక్ష్యం. అత్తోట గ్రామంలో జరిగిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి నాదెండ్ల మనోహర్. తెనాలిలో ఘనంగా జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు. పవన్ కళ్యాణ్ నిస్వార్థంగా చేసిన సేవ పార్టీ కార్యకర్తలకు ఎప్పటికీ స్ఫూర్తిగా ఉంటుంది. మంత్రి నాదెండ్ల మనోహర్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.